హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక స్వీట్ అయితే తయారు చేసామండి. గోధుమ పిండి బాదుషా. గోధుమ పిండితో బాదుషా అయితే తయారు చేసామండి. చాలా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంది. కొలతలైతే ఒక కప్పు గోధుమ పిండి, కొంచెం తినే సోడా వేసుకోవాలి. అలానే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఒక స్పూను నెయ్యి అయితే వేసుకోవాలండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మొత్తం అన్ని 3 రకాలు వేసాం కదా, మంచిగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి మొత్తం అన్నీ కలిసేలాగా. అప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని చపాతీల ముద్దలాగా కలుపుకోవాలండి. కొంచెం కొంచెం పోసుకోవాలి, లేకపోతే ఎక్కువైపోతే పిండి పలసనైపోద్ది. చూసారా, చపాతీల ముద్దలాగా కలుపుకున్నాము. అది కాసేపు ఒక అరగంట సేపు నాననిద్దామండి. చూసారా, అలా అయితే పిండి అలా నొక్కితే మెత్తగా ఉండాలండి. దాని మీద మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేసుకోవాలి. అదే కప్పుతో కొంచెం ఆ కప్పు వాటర్ వేసుకోవాలండి. ఒక కప్పు పంచదారకి ఒక కప్పు వాటర్ పోసుకోవాలి. తీగ పాకం వచ్చేలా తీసుకోవాలండి. ముద్ర పాకం రాకూడదు, తీగలాగా ఉండాలండి పాకం. దాంట్లో కొంచెం యాలక్కాయల పొడి వేసుకోవాలి. మనం ఇలా చేతితో పట్టుకుంటే జిగుడు జిగుడుగా ఉండేటప్పుడు పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే బాదుషాలు అయితే తయారు చేసుకుందాం. చిన్న చిన్న ఉండలు తీసుకొని రౌండ్ షేప్లో చుట్టుకోవాలండి. చూసారా, రౌండ్ షేప్లో చుట్టుకొని మధ్యలో చిన్న గుంటలా పెట్టాలి. అలానే మొత్తం ఆ పిండి మొత్తం అలా బాదుషాలన్నీ చేసేసుకోవాలండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు, కాకపోతే పెద్దవి చేసుకోకూడదు. వీలైనంత వరకు చిన్న సైజే చేసుకోండి. బాగా పాకంలో నానుతాయి కదా, నానేటప్పుడు బాగుంటుందండి. పంచదార అయితే బాగా పడుతుంది. చూసారా, ఇలా చేసుకోవాలి. మొత్తం అన్నీ ఇలా చేసేసుకొని ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ అయితే గోరువెచ్చగా ఉండాలండి, ఎక్కువ వేడైతే ఉండకూడదు. చూసారా, అలా సన్న మంటలోనే బాదుషాలు అయితే వేపుకోవాలండి. గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా, మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఒక్కొక్కటి ఇలా తిరగేసుకుంటే వేగిపోతాయండి, తొందరగానే అయిపోతాయి. హైలో పెట్టకూడదండి, సన్నగానే పెట్టాలి మంట అయితేను. గోల్డ్ వచ్చేదాకా వేగిపోయినాయి కదా. ఇప్పుడు అవి వేగిపోయినాయి కదా, అవన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాం. అలా బ్యాట్ ఇచ్చిందంటే ఏమీ అవ్వదండి. బాదుషా కూడా ఏమీ ఇరగదు, బాగానే ఉండిద్ది. ఇలా మొత్తం అన్నీ తీసేసుకొని మనం ముందుగా పంచదార పాకం అయితే తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇదిగోండి ఈ పాకంలో అయితే అన్నీ వేసేసుకోవాలి. 1 బై 1 అన్నీ వేసేసుకొని ఒక అరగంట సేపు బాగా నాననివ్వాలండి. అరగంట సేపు బాగా నానిన తర్వాత ముందైతే మూత పెట్టేసుకోవాలి. మన పంచదార పాకం బాదుషాకి బాగా పడుతుందండి. అరగంట సేపు నానితే చూసారా, వేడి వేడి బాదుషా అయితే రెడీ అయిపోయిందండి. చూడంగానే తినాలనిపిస్తుంది కదా. పట్టుకుంటే ఇలా విరిగిపోతున్నాయండి, వెన్నపూసల్లో అయితే ఇదైపోతున్నాయి. బాదుషా అయితే సూపర్గా ఉందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మీకు కూడా నచ్చాయా? మీకు కూడా తినాలని ఉందా? మరి చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.